హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. చాలామంది వెయిట్ లాస్ అవ్వాలనుకుని ఎక్కువగా లావ్ అయిపోతున్న వాళ్ళు డైట్ చేయాలనేసి ఎంత ట్రై చేసినా అసలు చాలా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్స్ అనేసి లేకపోతే మంతెన సత్యనారాయణ గారి డైట్స్ అనేసి చాలా చేస్తుంటారు, కానీ ఏది వర్కౌట్ అవ్వదు. నేనైతే వెయిట్ లాస్ అవుతారని మాత్రం చెప్పను, బట్ హెల్తీగా అయితే మనం తినచ్చు అనమాట. డైట్ చేసే వాళ్ళకైతే నేను మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను. మామూలుగా మనం ఇడ్లీ, దోశ ఇలాంటివి తినాలనుకుంటుంటాం కదా, దానికి బదులు వైట్ రైస్ ఇప్పుడు బియ్యం వేసుకునే బదులు అయితే ఇలా రెడ్ రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని అయితే వేసుకొని మనం రైస్ చేసుకొని తినడానికన్నా ఇలా ఇడ్లీలు, దోశలకు వేసుకుంటే చాలా మంచిది. ఇక్కడైతే నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. 2 గ్లాసుల రైస్కి అయితే ఒక హాఫ్ గ్లాసు ఉద్దిపప్పు అయితే వేసి నానబెట్టేసుకున్నాను. అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు అయితే వేసుకొని నైట్ అంతా నానబెట్టేసాను అనమాట. సో మార్నింగ్ అయితే ఇలా గ్రైండర్కి వేసేస్తున్నాను. గ్రైండర్కి వేసే ముందు ఒక చిన్న గ్లాస్కి అయితే అటుకులు తీసుకున్నాను. అటుకులు నానబెట్టుకొని అటుకులు కూడా అందులో గ్రైండర్లో వేసేసాను. సో చక్కగా అన్నీ మిక్స్ అయిపోయి బాగా పిండి అయితే ఈ విధంగా వచ్చిందనమాట. ఈ గ్రైండర్ కూడా నేను తీసుకొని ఆల్మోస్ట్ 2.5 years అవుతుంది. చాలా బాగా వర్క్ అవుతుందండి, నాకు చాలా ఈజీ అయిపోతుంది పిండిలు అవి రుబ్బుకోవడానికి. పిండిని అయితే రెండిట్లో డివైడ్ చేసి పోసి పెట్టేస్తాను. బాగా పులుసనివ్వాలన్నమాట. సో చూసారా, ఒక 6 hours లేదా 8 hours అలా బయట పెట్టేస్తాను. చక్కగా పులుసాయి. అందులోకి సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. సోడా ఏమి వేయాల్సిన పని లేదనమాట. సో దోశలు అయితే చక్కగా వస్తుంది. పిండి ఈ విధంగా కలిపి పెట్టేసుకొని ఒక 5 minutes తర్వాత ఇలా దోశల పెనము స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం వేడైన తర్వాత దోశలు అయితే వేసేసుకున్నాను. దోశలు కూడా చాలా బాగా వస్తుందండి. మామూలు రైస్తో చేసుకోవడానికన్నా ఈ బ్రౌన్ రైస్తో చేసుకొని తింటే చాలా మంచిది, హెల్దీ కూడా. బ్రౌన్ రైస్ మనం వండుకొని తినలేం కాబట్టి ఇలా టిఫిన్ టైప్లో చేసుకొని తినేస్తే మంచిది అనేసి నా అభిప్రాయము. నేను ఈ విధంగా అయితే తింటున్నాను. చాలా బాగనిపించింది. దోశలు కూడా టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ పులవనివ్వకూడదండి, ఎక్కువ పులిసినా కూడా టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది. సో ఇలా చేసేసుకొని పల్లీల చట్నీతో లేదా కారం ఏది మీకు ఫేవరెటో అందులో వేసుకొని తినేస్తే చక్కగా 1 లేదా 2 మన కెపాసిటీ బట్టి తినచ్చు అనమాట. సో ఇంకొక రెసిపీ ఏంటంటే స్ప్రౌట్స్ అండి. ఈ మొలకలు అయితే డైరెక్ట్గా తినలేం కదా మనము, స్ప్రౌట్స్ చేసుకొని. దానికోసం అయితే నేను ఇలాగ పచ్చిపెసలు, అలాగే బొబ్బర్లు, అలాగే శనగ్గింజలు అన్నీ ఇలా చక్కగా నానబెట్టేసుకొని ఒక 8 hours తర్వాత ఇలా గిన్నెలో అయితే వేసేసుకుంటాను. మీరు కావాలంటే క్లాత్లో కూడా కట్టి పెట్టేయచ్చు. నేను ఇలా అయితే పెట్టుకుంటాను. మొలకలు అనేది నైట్ ఇలా పెట్టేసుకుంటే మార్నింగ్ కల్లా ఇలా వచ్చేస్తానమాట. చూసారా, ఈ మొలకలు కూడా చక్కగా వచ్చాయన్నమాట. పెసల్లో బిన్నే వచ్చేస్తుంటాయి. ఇలా నేను కొన్ని ఉలవలు కూడా వేసుకున్నాను. కొంచెం వెయిట్ చేయకుండా ఉంటుంది, ఎక్కువ వేసుకుంటే తక్కువ వేసుకోవాలన్నమాట. వీటినన్నిటిని నేను ఒకసారి వాష్ చేసేస్తానండి. హాట్ వాటర్ పెట్టుకొని హాట్ వాటర్లో అయితే వాష్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం స్మెల్ అనేది వస్తుంది కదా, దానివల్ల నేను హాట్ వాటర్ పెట్టి ఇలా వాష్ చేసేసుకున్నాను. వాష్ చేసేసుకున్న తర్వాత ఒక జార్లోకి వేసేసుకొని అందులోకి పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర, అలాగే కొద్దిగా సాల్టు అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. కొంచెం తెల్లగడ్డ, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకున్నాను. చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగా మిక్సీ పట్టేసుకొని అందులోకి మనము పన్నీర్ అయితే ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని వాటితో పాటే మిక్సీ పట్టేసుకోవాలి. హెల్దీ అనమాట, చాలా బాగుంటుంది. ఒక నిమ్మ చెక్క కూడా పిండేసుకోవాలండి. మొత్తం మిక్సీ పట్టేసిన తర్వాత ఇలా ఉంటుంది. నేను కొద్దిగా సాల్ట్ ఫస్ట్ వేయడం మర్చిపోయాను, అందుకని మళ్ళీ సాల్ట్ వేసాను. చూసారా, ఈ రకంగా అయితే మనం రుబ్బేసుకోవాలి. ఇందులోకి అయితే కొద్దిగా పసుపు, అలాగే రైస్ పౌడర్ 2 tablespoons, 1 tablespoon వచ్చి బేసన్ పౌడర్ అయితే వేసుకోవాలి. అదే బజ్జీ పిండి అయితే వేసుకోవాలి, ఎందుకంటే పైన క్రిస్పీగా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని అందులోకి ఆయిల్ కాదండి, నేను నెయ్యి అయితే వేసుకున్నాను. మీకు నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్లెట్ లాగా చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని అయితే బాగా కాలనివ్వాలన్నమాట. ఒక సైడ్ బాగా కాలనిచ్చిన తర్వాత స్లోగా అయితే రెండో సైడ్కి టర్న్ చేయాలి. చూసారా, ఈ విధంగా నెయ్యిలో కాల్చుకుంటే కూడా టేస్ట్ అనేది బాగా వస్తుంది.
పైన చూసారా బాగా క్రిస్పీగా అయితే వచ్చిందనమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా ఉడికించుకోవాలి. లోపలైతే పైన అయితే క్రిస్పీగా వచ్చేస్తే లోపలైతే ఉడకదు కదా, అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట. బాగుంటుంది. చూసారా ఇక్కడ నేను ఫస్ట్ టైం అయితే ఒకటి కాల్చి అక్కడ పెట్టేశాను, తర్వాత సెకండ్ టైం వేసాను. దీనికి రైతా అయితే బాగుంటుంది. దీనికోసం నేను పెప్పరు, సాల్టు, కీరకాయ, అలాగే క్యారెట్ సన్నగా తురుముకున్నాను, ఆనియన్స్ అయితే వేసుకున్నాయి, కొద్దిగా పెరుగు అయితే వేసుకొని బాగా మిక్స్ చేసేసాను. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి, చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్ అంటే ఇదే అండి. వేరే లైక్ చేసే వాళ్ళకైతే మంచి రెసిపీ అనమాట. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.